భైరవ కోన గురూజీ, మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది, మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. కనబడని బలమైన శక్తి వృషభ రాశి వారి జీవితాన్ని మార్చబోతోంది. ఎలాంటి సమస్యనైనా అధిగమించే విధంగా వీరి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వృషభ రాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మార్చుతుంది? వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేమిటి? సమస్యలను అధిగమించడానికి వృషభ రాశి వారు చేసే ప్రయత్నాలు ఏమిటి? అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. స్థిరత్వంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢ సంకల్పం, ముఖ్యంగా దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణము కలవారు. ఎవరినైనా గాని వీరిని విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వసించి ఆధారపడొచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడానికి ఎవరి సాధ్యం కాదు. వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరికి అందమైన, కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచి కలిగి ఉంటారు. అందువల్ల ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సాధారణంగా వీరి సహనము ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మొండి పట్టుదలగా మారుతుంది. దీనివల్ల నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారతారు. ఎంతటి కార్యాలనైనా సులభంగా చేస్తారు. అయితే పొగడ్తలకు లొంగరు వీరు. వృషభ రాశి వారు తమకు అప్పజెప్పిన పని సవ్యంగా చేయడమే కాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించే నేర్పరితనం కలవారు. వృషభ రాశి వారు ప్రతి విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచాలి అనుకుంటారు. ఏ విషయాన్ని కూడా ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. అంతేకాకుండా వారి జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను, అపజయాలను పోగొట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఏదో విధంగా ప్రయత్నించి గెలవాలని చూస్తారు. ఒకసారి చేసిన తప్పును మరొకసారి చేయడానికి ఇష్టపడరు. అదేవిధంగా మరోసారి అలాంటి విషయాలను తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. ఏది ఏమైనా సరే, ఎన్ని కష్టాలు పడినా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసే మనస్తత్వం కలవారు. వృషభ రాశి వారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు. వృషభ రాశి వారు వారి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వారిని కష్ట సమయాల నుండి ఆదుకుంటాయి. జీవితం ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు కష్ట పరిస్థితుల్లో వీరికి అండగా నిలుస్తాయి. వృషభ రాశి వారు ముఖ్యంగా లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పట్టుదలని వదలని విక్రమార్కునిలా కృషి చేస్తారు. ఏది ఏమైనా సరే లక్ష్యాన్ని ఛేదించే వరకు నిద్రపోరు. వృషభ రాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తుకు పై ఎత్తు వేసే నేర్పరితనం కలిగి ఉంటారు. ఎదుటివారు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో వీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారు. ఎవరైనా వీరి పట్ల అతి తెలివి ప్రదర్శించినట్టయితే వీరు వారి అతి తెలివి పద్ధతిని గ్రహించి దానికి అనుకూలంగా నడుచుకుంటారు. ఎంతో నేర్పరితనంతో తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎదురయ్యే ప్రతి సమస్యను అధిగమిస్తారు. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో దుబారా ఖర్చులను మానుకుంటారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారాలను మారుస్తూ వాటిని మరింత అభివృద్ధి చేస్తారు. వృషభ రాశి వారు అలంకార ప్రియులు. ఎదుటి వ్యక్తుల మనసులో ఏముందో ఎంతో త్వరగా పసిగట్టేస్తారు. వీరు వ్యాపారం, రాజకీయ, కళారంగాలలో బాగా రాణిస్తారు. వృషభ రాశి వారికి ఓపిక, సహనం చాలా ఎక్కువ. యుక్త వయసు వచ్చేసరికి వృషభ రాశి వారు ఆర్థికంగా చాలా బాగా సెటిల్ అవుతారు. వృషభ రాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రజలలో వీరి పట్ల నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజా రంగాలలో బాగా రాణిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో అందరి మన్ననలను పొందుతారు. సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. వీరి కీర్తి ప్రతిష్టల గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. బంధువులతో మాత్రం నిరంతరం ఏదో ఒక విషయంలో సంఘర్షణలను ఎదుర్కొంటారు. వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా, సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి
ఏమాత్రం వెనుకాడరు. వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. వృషభ రాశి వారు చాలా ప్రశాంత చిత్తులు. కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడరు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారం పనుల్లో విజయం సాధిస్తారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంటుంది. అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభం కాదు. ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగుతారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు కష్టపడతారు. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా వృషభ రాశి వారిని కనబడని ఒక బలమైన శక్తి వీరి వెన్నంటే ఉండి వీరిని నడిపిస్తుంది. వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానాన్ని చూపిస్తుంది. సమస్య రావడానికి గల కారణమేంటి, ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయాల గురించి వీరికి తెలిసేలా చేస్తోంది. ఎంత పోటీతత్వం ఉన్నప్పటికీ చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోతారు. అలాంటి సమయాలలో ఈ వృషభ రాశి వారికి కనబడని శక్తి వీరికి అండగా నిలుస్తుంది. అనుకున్న పని పూర్తి చేసేలా చేస్తుంది. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పొచ్చు. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అంతే. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు కూడా. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది కూడా. వృషభ రాశి వారికి తెలియని వ్యక్తులే వీరికి ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు. కొన్ని సందర్భాలలో కొంతమందికి కుటుంబ సభ్యులే వారికి తెలియకుండా సహాయ సహకారాలు అందిస్తారు. ఎప్పుడు ఏ సందర్భంలోనైనా మీకు ఏదైనా సమస్య వచ్చినట్టయితే ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. అయితే ఆ పరిష్కారం లభించడానికి కారణం ఎవరో మీకు తెలియదు. ఒక కనబడని బలమైన శక్తి మీ తలరాతని మారుస్తుంది. మీరు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యను ఏదో ఒక రకంగా తీరుస్తుంది. కానీ అది ఏ విధంగా తీరింది అనే విషయం గురించి మీకు తెలీదు. అంటే ఉదాహరణకు మీరు ఏదైనా పనిని చేయడానికి సంకల్పించుకుని ఆ పని పూర్తి చేయడానికి ఒత్తిడికి లోనై ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ పని మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల వాళ్ళు పూర్తి చేసేస్తారు. కానీ వారు పూర్తి చేసిన విషయం మీకు తెలీదు. మీకు మీరుగా పనిని పూర్తి చేశారేమో అనే భ్రమలో ఉంటారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు సంకల్పించిన కార్యాన్ని పూర్తి చేస్తారు. వృషభ రాశి వారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఏదో ఒక కనబడని శక్తి మీకు అండగా నిలుస్తుంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, రాజకీయ, గృహిణులు ఇలా ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్నవారికైనా సరే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మా వల్ల కాదు, ఇక మేము ఓడిపోయాము అనుకున్న సందర్భంలో ఏదో ఒక కనబడని శక్తి మీ విజయానికి కారణమవుతుంది. వృషభ రాశి వారికి విదేశీయానం ఎంతో అనుకూలిస్తుంది. విదేశాలకు వెళ్లి బాగా స్థిరపడతారు. మంచి స్థాయిలో నిలుస్తారు. బంధుమిత్రులతో కలహాలు ఎక్కువవుతాయి. గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు. గతంలో మీరు అలా ఉండేవారు అని గతాన్ని తవ్వి మిమ్మల్ని బాధించేవారు ఎక్కువ అవుతారు. మీ చుట్టూ ఉండేవారు మీ విజయాల కంటే మీ వినాశనాన్ని ఎక్కువగా కోరుకుంటారు. మీరు సాధించిన గొప్పలు ఎవరితోనూ చెప్పరు. మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే దాని గురించి 10 మందికి చెప్పి నలుగురిలో మీ పరువు తీయడానికి ఎక్కువగా చూస్తారు. అలాంటి సమయంలో మీకు తెలియని ఒక వ్యక్తి మీకు అండగా నిలుస్తారు. మీపై వచ్చిన నిందలన్నింటికీ రూపుమాపుతారు. మీరంటే ఇష్టం లేని వారు, మీ శత్రువులు మీ వెనక చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరంటే ఇష్టపడేవారు ఆ ఇబ్బందులను మీకు తెలియకుండా వారే ఎదుర్కొని మీకు ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తారు. మీకు సమస్య వచ్చినట్టు తెలీదు, అది పరిష్కారం అయినట్టు కూడా తెలీదు. ఈ విధంగా వృషభ రాశి వారికి కనబడని ఒక వ్యక్తి, ఒక శక్తి ద్వారా మీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర్య దుఃఖం తొలగిపోతుంది. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవడం చాలా మంచిది. వృషభ రాశి వారికి దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీ ఇంట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, వృషభ రాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మార్చుతుంది, వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేమిటి, సమస్యలను అధిగమించడానికి వృషభ రాశి వారు చేసే ప్రయత్నాలేమిటి, అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వృషభ రాశి వారు ఉన్నట్టయితే అడిగితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది.